మేక్ ఇన్ ఇండియా అంటూ గడిచినటువంటి దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ మేరకు ఫలితాన్ని రాబడుతున్నామని చెబుతూ వస్తుంది. ఇంకోవైపు తాజాగా చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము. భారతదేశాన్ని అమెరికా అండ్ చైనాలతోటి ఏఐ రంగంలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నామంటూ తాజాగా ఒక ఏఐ ఇంపాక్ట్ సదస్సును కూడా నిర్వహించారు. ఇది గ్లోబల్గా అంటే అంతర్జాతీయంగా భారత్ యొక్క టెక్నాలజీని, భారత్ యొక్క ఆధునికమైనటువంటి రంగ ప్రవేశాన్ని సూచించడానికి వినియోగించినటువంటి వేదికగా ఘనంగా కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు సుందర్ పిచాయ్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలంతా పాల్గొని ఈ సదస్సు సక్సెస్ కావడానికి కారణమయ్యారు. కానీ ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే మరోవైపు ఒక యూనివర్సిటీ చేసినటువంటి గలీజు చిల్లర వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అపహాస్యం పాలైంది. అంతేకాకుండా దశాబ్ద కాలంగా చెబుతూ వస్తున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం మీదే అనుమానాలు రేకెత్తే విధంగాని, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విషయంలో భారతదేశంలో ఉండేటటువంటి వాస్తవికమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి పరిశోధనాత్మక నాలెడ్జ్కి, ఇంకా ఆశలకి అంటే మనం చెబుతున్నటువంటి అంచనాలకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ను కూడా బయటపెట్టింది. ఈ యూనివర్సిటీ అంటే గల్గోటియాస్ యూనివర్సిటీ చేసినటువంటి ఉదంతము రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలకి, ఆరోపణలకి దారితీసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద దుమ్మెత్తిపోయడానికి కాంగ్రెస్ పార్టీకి అంటే రాహుల్ గాంధీకి కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ఒక పెద్ద అస్త్రంగా దొరికింది. ఏ ఇంపాక్ట్ సదస్సులోనే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వచ్చి అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి నిరసన నినాదాలు చేయడం, ఇదంతా ఒక రాజకీయమైనటువంటి వివాదంగా రూపుదాల్చడానికి కూడా ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ అనేటటువంటిది వేసినటువంటి ముద్ర చెరపలేని విధంగా మారింది. అసలు ఏం చేసింది ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ? దీనికి ఉండేటటువంటి చరిత్ర ఏంటి? అసలు మన భారతదేశం ఈ గతంలో విశ్వవిద్యాలయాలు మనకి పాత ప్రపంచవ్యాప్తంగా పురాతన విశ్వవిద్యాలయాలు అంటే భారతదేశం చరిత్ర పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఆధునికంగా కొంత 1000 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల సంగతికి వస్తే కనుక భారతదేశం ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితిలోనే అంతర్జాతీయ సమాజం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు యూనివర్సిటీలు అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని, 12వ శతాబ్దానికి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ పారిస్ని, 13వ శతాబ్దానికి చెందినటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని, ఇవే పెద్ద పాత పురాతన విశ్వవిద్యాలయాలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ భారతదేశం దీనికంటే ఒక 500 ఏళ్ల క్రితమే అత్యున్నతమైనటువంటి 60-70 దేశాల నుంచి విద్యార్థులు అంటే అప్పుడు కాలినడకను వచ్చి చదువుకున్నటువంటి గొప్ప చరిత్ర ఉంది. నలంద యూనివర్సిటీ అయితే క్రీస్తు శకం అంటే కామన్ ఎరాలో చూస్తే కనుక 5వ శతాబ్దానికి చెందినటువంటి నలంద యూనివర్సిటీ కానీ, 6వ శతాబ్దానికి చెందినటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయం కానీ, 8వ శతాబ్దానికి చెందినటువంటి విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కానీ, ఇవన్నీ భారతదేశం విశ్వవిద్యాలయాల విషయంలో ఎంత ముందంజలో ఉండేది అనే దానికి గత చరిత్ర. అయితే గతమంతా గనము వర్తమానం అనేటటువంటిది నిరాశాజనకం అని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడు విద్య అంటే మన వాళ్ళు అమెరికాకు వెళ్ళాలా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్ళాలా, MIT వెళ్ళాలా, ఇలా అనుకుంటున్నటువంటి పరిస్థితి. విద్య అంటే అమెరికా, పాశ్చాత్య దేశాలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. మన దేశంలో ఉండేటటువంటి విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలోకి దిగజారిపోయాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇది నిజానికి భారతదేశానికి తలవంపులే. అయితే ఒకవైపు విద్యార్థులంతా కూడా విదేశాలకు వెళ్ళి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ ఆవిష్కరణలు అక్కడే చేస్తుంటే, మరోవైపు ఈ తామరతంపరగా వస్తున్నటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రము దేశ పరువు ప్రతిష్టల్ని బజార్ను పెడుతున్నాయి. ఈ గల్గోటియా ఉదంతం, ఈ గలీజ్ పని అనేటటువంటిది ఏఐ రంగంలో తాము గొప్ప ఇంపాక్ట్ చూపించబోతున్నామని తమను తాము ప్రదర్శించుకుంటూ వ్యాపారపరంగా విద్యార్థులను ఆకర్షించడానికి గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక రోబోటిక్ డాగ్ని దీంట్లో ప్రదర్శించింది. ఓరియన్ అంటూ దానికి పేరు పెట్టి, ఇది తమ విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభా నైపుణ్యాలతో రూపొందించినటువంటి రోబోటిక్ డాగ్ అంటూ ఆ షోలో ప్రదర్శించడము. అది నిజానికి యూనిటరీ రోబోటిక్స్ అనేటటువంటి చైనా కంపెనీ తయారు చేసినటువంటి రోబో. 2 లక్షలు పెడితే కనుక ఆ రోబో వస్తుందన్నమాట, రోబోడాగ్. దానిని ప్రదర్శించి ఇది మా విశ్వవిద్యాలయమే తయారు చేసింది,
అందులో 350 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఇకో సిస్టమ్ తమ దగ్గర ఉంది. దాంట్లో భాగంగా ఇకో సిస్టంలో భాగంగా పరిశోధనాత్మకంగా దీన్ని తయారు చేసామంటూ ఆ యూనివర్సిటీ ప్రకటించుకోవడము, వెంటనే ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడ ఏం జరిగినా అది ఒరిజినలా కాదా అని తేల్చేసేటటువంటి క్షణాల్లో తేలిపోద్ది. దాంతో వైరల్ కావడము, ఇది పలానా కంపెనీ తయారు చేసింది, ఇది 2 లక్షలకు దొరుకుతుంది అనేటటువంటి విషయం బయటకు రావడంతో గల్గోటియాస్ యూనివర్సిటీని వేదిక నుంచే బహిష్కరించారు, ఆ స్టాల్ని మూసేయించారు. కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయింది. భారత ప్రభుత్వం పైనే విమర్శలు ఎదురయ్యాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ చెప్తున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి, ఏ రంగంలో మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఈ గల్గోటియాస్ యూనివర్సిటీని ఇంత నెత్తిన పెట్టుకోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అని ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ గతంలో కూడా గొప్ప ఘనతరమైనటువంటి రికార్డే ఉంది. మనం 5-6 ఏళ్ల క్రితంకి వెళ్తే కనుక ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ అప్పట్లో మనకి కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు అందరూ మధ్యాహ్న సమయంలోని, సాయంత్రం సమయాల్లోని బయటకు వచ్చి పళ్ళాలు అంటే ఆహారం తినే సమయంలో పళ్ళాలు పట్టుకుని మోగించినటువంటి ఘట్టం మనకి గుర్తే ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద జాతికి ఉండేటటువంటి నమ్మకం కారణంగా ఆయన ఒక పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ని చంపేయాలన్నా, కరోనా వైరస్ నుంచి దూరం కావాలన్నా ప్రజలంతా కూడా ఆహార సమయంలో బయటకు వచ్చి పళ్ళాలు ఆడించాలి అనేటటువంటిది, అన్ని పళ్ళాలతో శబ్దం చేయాలి అనేటటువంటిది, గంటలు మోగించాలి సాయంత్రం అయ్యేటప్పటికి అనేటటువంటిది, ఈ 2 నినాదాలు చేయడం వల్ల చాలా మంది అది ఉత్సాహంగా కోట్ల మంది భారతీయులు దీన్ని ఒక సంఘీభావంగా చేశారు. నిజానికి అది ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ చేసినటువంటి దాంట్లో భాగంగానే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆ భ్రమలోకి, అంటే కరోనా వైరస్ కంపనలు పోవాలంటే ఈ పళ్ళాలు అండ్ గంటలు మోగిస్తే కనుక ఈ శబ్దానికి కరోనా వైరస్ చచ్చిపోతుంది అనేటటువంటి ఒక పరిశోధనాత్మక పత్రాన్ని ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రచురించడం, అది ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లడం, ఈ యూనివర్సిటీ పెద్ద ఎత్తున పైరవీ చేసి తమ విద్యార్థులు గొప్ప పరిశోధన చేశారు అధ్యాపకులని, ఇది జరిగేది భారతీయ ప్రాచీన పురాణ తత్వంలోనే ఉంది ఇది, అందువల్ల పళ్ళాలు గంటలు మోగించండి, మోగిస్తే కనుక కరోనా దూరం అయిపోతుంది అనేటటువంటి ఈ పరిశోధనని చేసినటువంటి విశ్వవిద్యాలయం ఈ గల్గోటియాస్ విశ్వవిద్యాలయమే. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం కూడా అంటే ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండడము, ఏదో ఒకటి ప్రజలకు యాక్టివిటీ ఉండాలి, అందరూ ఇళ్లలోనే ఉన్నారు, దేశం స్తంభించిపోయింది, ఈ యాక్టివిటీ చేయండి ఒక సంఘీభావంగా అనేటటువంటి పిలుపునివ్వడము, దేశమంతా కదిలి దీన్ని చేయడం అనేది జరిగింది. నిజానికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశోధన లేకుండా ఒక సంచలనాత్మకమైన విషయంతో ప్రచారం తెచ్చుకోవాలనే దానికి ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ నిజమైన నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది. మనిషిలో ఉండేటటువంటి అంతర్గత శక్తిని భారతీయ విద్యలు గతంలో మేలుకొల్పుతూ ఉంటాయి. యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ మనలో ఉండే నిబోధీకృతమైనటువంటి శక్తిని ఏకీకేంద్రకంగా చేసి సింగిల్ పాయింట్కి తీసుకురావడం ద్వారా మనలో రోగనిరోధక శక్తి కొంతవరకు మెరుగుపడడానికి అవకాశం కల్పిస్తే అది లిమిటెడ్ సోర్సు. కానీ కరోనా లాంటి వాటికి దానికి సంబంధం లేదు. కానీ ఈ విషయాన్ని తాము పరిశోధించి బయట పెట్టామంటే ఈ గల్గోటియాస్ చేయడము అప్పట్లో పెద్ద సంచలనాత్మకంగా దేశమంతా స్పందించడం అనేటటువంటి జరిగింది. దీంతో ఈ యూనివర్సిటీ పేరు అనేటటువంటిది శాశ్వతంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల దృష్టిలో పడిపోయింది. ఇప్పుడు ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కూడా ఈ గల్గోటియాస్కు ప్రవేశం కానీ, అంత పెద్ద ఎత్తున ప్రచారం లభించడానికి కానీ, ఆ గతంలో ఈ యూనివర్సిటీ గంటా పెళ్ళం నినాదం ఏదైతే తీసుకొచ్చిందో దాని ప్రభావంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మొత్తం దేశం పరువునే బయట పెట్టేసి నిజానికి చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి రాజకీయ ముడిసరుకుగా మార్చేసింది. ఇప్పుడు ప్రభుత్వాలు మేల్కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మన విద్యార్థులంతా గతంలో ఇంత నలంద, తక్షశిల, విక్రమ్ సింహపురి అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితంనే ఉన్నత విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి భారతదేశం ఈ రోజున బయటికి వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలు ఇతరత్ర అమలు చేస్తున్నటువంటి మనము పరిశోధనా రంగంలో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? నూతన ఆవిష్కరణలు ఎందుకు చేయలేకపోతున్నాము? అసలు విద్యారంగానికి ఎటువంటి పెట్టుబడులు కావాలి? మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ తర్వాత విజ్ఞానాన్ని
ఆలోచింపజేసే శక్తిని ప్రదర్శించడానికి, ఆ అవగాహన కల్పించుకోవడానికి విద్యారంగాన్ని ఎంత మేరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము? మన దేశానికి వచ్చి ఇతర దేశాల నుంచి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎంతమంది చదువుకుంటున్నారు? మన విద్యార్థులు అభివృద్ధి చెందిన దేశాలకు ఎంతమంది వెళుతున్నారు? ప్రాచీనమైనటువంటి అన్ని మన గ్రంథాల్లోనే ఉన్నాయని చెప్పుకుంటున్న మనము ఇప్పుడు మన గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాన్నన్నా బయటికి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడే విధంగా పరిశోధనాలయాలను కానీ విశ్వవిద్యాలయాలను కానీ తీర్చిదిద్దుతున్నామా లేదా, ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఆ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇలాంటి గల్గోటియాస్ ఉదంతాలే మరిన్ని రిపీటెడ్గా భారతదేశ పరువుని బజార్ని పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి.